హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను శారీ మోడిఫికేషన్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే నాకు పర్సనల్గా శారీస్ డిజైన్ చేసుకోవడము అండ్ జ్యువెలరీ మేక్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అవే వీడియోస్గా తీసైతే నేను పోస్ట్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు కట్టుకున్న ఈ శారీ కూడా నేను మోడిఫికేషన్ చేసుకున్న శారీ అనమాట. ఇది వచ్చేసి జార్జెట్ శారీ. దీని బార్డర్ ఓల్డ్గా అయిపోయింది కాబట్టి తీసేసి నేను ఇలా మోడిఫికేషన్ చేశాను. సో ఈ వీడియో మీరు చూడాలి అనుకుంటే నేను లాస్ట్ వీక్లో పోస్ట్ చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి అనుకుంటే ఒకసారి అది కూడా వాచ్ చేయండి. అండ్ చెప్పాలంటే బ్లౌజ్ కూడా షార్ట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి ఎవరైనా బోర్డరు ఇలా కొంచెం అంటే పెంచుకొని ఎల్బో వరకు లెంత్ వచ్చేలాగా చేసుకోవాలన్నా ఇదైతే యూజ్ అవుతుంది. చూడండి, సో ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు జ్యువెలరీ మేకింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఉలెన్ థ్రెడ్తో చేశానండి. ఉలెన్ థ్రెడ్ బ్యాంగిల్స్. అండ్ ఇది వచ్చేసి బీడ్స్తో మేక్ చేశాను ఇలాగా. ఇవి వచ్చేసి క్విల్లింగ్ పేపర్తో చేసిన బుట్టలు అనమాట. సో మనం ఇలా జ్యువెలరీ మేకింగ్ కూడా డిఫరెంట్ మెటీరియల్స్తో అయితే చేసుకోవచ్చు. శారీకి తగ్గట్టు సింపుల్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటి జ్యువెలరీని కూడా ట్రై చేయొచ్చు. సో ఈరోజు ఏం శారీ ఎలా మోడిఫికేషన్ చేస్తున్నాను అనేది చూసేయండి. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అండి, హాఫ్ వైట్ కలర్ అనమాట. సో నాకు ఈ కలర్ అయితే చాలా ఇష్టము. సో ఈ శారీ అయితే బాగా నచ్చి కొనుక్కున్నానండి. బట్ మనకి హాఫ్ వైట్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా కష్టం కదా, కొంచెం నాకు మరకలు అయితే పడినాయి. సో పైన కింద వచ్చేసి ఇలా చిన్న జరీ బోర్డర్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఇలా జరీతో లైన్స్ లాగా అయితే ఇచ్చారు డిజైన్ అనేది. మొత్తం శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి. మనకి మరకలు ఎక్కడ పడినాయి కూడా నేను చూపిస్తాను. సో శారీ అంతా ఇలా వస్తుంది కదా, చిన్న బార్డర్ అండి, పైన అంతే సేమ్, కింద కూడా చిన్న బార్డరు. సో ఇక్కడ కొంచెం చిన్న మరకలు ఇక్కడ పడినాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం బిగ్ సైజ్లోనే పడిందండి. సో ఇలా పడింది అనమాట మరక. సో అవి తుప్పు మరకల్లాగా పడినాయండి. సో అవి మనకి పోవు కాబట్టి దీన్ని ఏదైనా మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. సో పళ్ళులో కూడా కొంచెం మరకలు అయితే అయినాయి. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ప్లెయిన్ వచ్చేసి ఈ బార్డర్ని అయితే నేను ఇలా వేయించుకున్నాను వీనెక్ షేప్లో. సో హ్యాండ్స్కి కూడా అదే స్టైల్లో వేయించుకున్నాను. సో దీన్ని కూడా మోడిఫికేషన్ చేస్తానండి శారీ అయితే. ఈ శారీ అయితే చూసారు కదా, ఓపెన్ చేసి చూపించాను. ఇదేంటంటే అక్కడక్కడ మరకలు ఉన్నాయన్నమాట. సో బార్డర్ వచ్చేసి చాలా చిన్న బార్డర్ వచ్చింది. బట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్. సో ఈ బార్డర్ని పళ్ళుని నేను ఈ శారీకి వేస్తున్నాను. ఇది వచ్చేసి కొత్తదనమాట. నేను ఇది ఓన్లీ 5 మీటర్స్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఈ బార్డరు పళ్ళు దీనికి అటాచ్ చేస్తాను. అండ్ బ్లౌజ్ కూడా ఇదే యూస్ చేస్తాను అనమాట. రిమైనింగ్ వచ్చేసి మనం హాఫ్ శారీ లాగా కానీ ఫ్రాక్ లాగా కానీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం 2 శారీస్ని అటాచ్ చేయాలంటే ఫస్ట్ పన్నా చూసుకోవాలండి. సో ఈ పన్నా కంటే ఇదైతే ఎక్సెస్ ఉందన్నమాట. అంటే నేను ఈ సైజు బోర్డర్ని అయితే కట్ చేసుకుంటాను. ఒక 3 ఇంచెస్ వరకు అయితే బోర్డర్ని ఇక్కడ కూడా ఇలా మొత్తం లైన్గా అయితే కట్ చేసేసుకుంటాను. సో ఇది కూడా బోర్డర్ అయితే సపరేట్ చేసేస్తానండి. సపరేట్ చేసేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ శారీ ఫాల్ని అయితే రిమూవ్ చేసేసానండి. ఇక్కడ ఫాల్ ఉంటుంది, రిమూవ్ చేసేసాను. ఇది వచ్చేసి కట్టు చెంగు అనమాట. కట్టు చెంగు దగ్గర నుంచి నేను కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఈ బోర్డర్ వరకే వేస్తాను. కొంచెం ఫోల్డింగ్స్కి ఉండేలాగా కొద్దిగా క్లాత్ని అయితే ఉంచుకొని కట్ చేసుకుంటాను అనమాట. సో మీరు కావాలంటే మొత్తం ఇలా మెజర్ చేసుకోవచ్చు, లేదు మనకి అలవాటు ఉంటే స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా వచ్చేసి నేను పళ్ళు వరకు కట్ చేసేస్తాను.
మొత్తం కూడా ఇట్లా బోర్డరు పళ్ళునైతే సపరేట్ చేసేసానండి. ఇది వచ్చేసి బ్లౌజ్గా కూడా యూస్ చేస్తాను. అండ్ ఇంకొక పీస్ వచ్చేసి మనం ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా సపరేట్ చేసేసుకున్నాను. సో ఇది కూడా వచ్చేసి ఒక 3 ఇంచెస్ బోర్డర్ని అయితే ఇక్కడ ఇట్లా కట్ చేసేసుకుంటానండి. కట్ చేసేసుకుని ఇది వచ్చేసి దీనికి అటాచ్ చేస్తాను. కటింగ్ అనేది చూపించట్లేదు, కట్ చేసేసిన తర్వాత చూపిస్తాను, వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. ఈ క్లాత్ అనేది కట్ చేశానండి. బోత్ సైడ్ చేశాను, అంటే ఇటు సైడు అండ్ పైన వైపు కూడా 2 వైపులా కట్ చేశాను. ఎందుకంటే ఇది పన్న అయితే చాలా ఎక్కువ ఉందండి. సో అందుకని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇది మనకి ఒక 10 మీటర్స్ వరకు వస్తుంది. అంటే మనం వేరే దానికి రఫల్స్కి అయినా పెట్టుకోవచ్చు, లేదు ఈ సారీకి కూడా పెట్టుకోవచ్చు మనకి ఇష్టమైతే. సో దీన్ని అయితే నేను పక్కన పెట్టేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ ఇది చాలా సింపుల్ బార్డర్ని అయితే దీనికి వేస్తున్నాను. దీంతో పాటు మనం ఇలా ఏదైనా గోటా పట్టి అయినా యాడ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. సో స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పళ్ళు దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇది పళ్ళు పార్ట్ అనమాట. మనము ఈ పైన కూడా కొంచెం ఇలా అయితే లిటిల్ బిట్ అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో అండ్ ఇక్కడ నేను గోటా పట్టి కూడా వేసుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే బోర్డర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి నీట్గా, అంటే మనకి కనిపించడానికి నీట్గా బ్యాక్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ చేసి ఇది ఫోల్డ్ చేసుకుంటూ, అంటే ఫస్ట్ ఈ పర్పుల్ కలర్ శారీ ఉంటుంది, నెక్స్ట్ దెన్ వచ్చేసి ఇలా వైట్ శారీని ఇట్లా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి ఇట్లా నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. ఈ లైన్ ప్రక్కగా వేసుకుంటే మనకి స్ట్రైట్గా కూడా వస్తుంది. సో ఇలా నేను క్రింది వరకు వేసేసి చూపిస్తాను. సో ఇక్కడ పైనుంచి స్టార్ట్ చేసేసి నేను ఇట్లా 2 అంటే ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ వేసేసాను, డబల్ టైం అనమాట. సో క్రింది వరకు కూడా నీట్గా ఇలా మనకి అసలు ఎక్కడ కూడా జాయింట్ చేసినట్టు కూడా తెలియదు చూడండి. సో ఇలా క్రింది వరకు వేసేసాను. క్రింద వచ్చేసి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో కింద కూడా ఇట్లా ఫోల్డింగ్ అయితే కొంచెం ఉంచుకొని అయితే నేను స్టిచ్ వేసుకున్నాను అనమాట. సో ఇది పన్నా పెద్దగా ఉంది కాబట్టి శారీది కట్ చేసుకున్నానండి. మీరు ఎప్పుడైనా సరే మనం 2 శారీస్ని అటాచ్ చేయాలంటే పన్నా కూడా వెరిఫై చేసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఈ మెయిన్ శారీ ఫ్యాబ్రిక్ని కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ దీని మీద ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేయాలి. ఫస్ట్ వచ్చేసి కింద వైపు. సో మనం కావాలంటే అంటే ఇదే టైంలో గోటా పట్టీని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా సన్నగా గోటా పట్టీని ఇలా యాడ్ చేసుకుంటూ కూడా మనం వేసుకోవచ్చు అనమాట, అది మన ఇష్టము. సో గోటా పట్టీ మనం 2 టైప్స్గా వేసుకోవచ్చు అండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఈ శారీకి గోటా పట్టీని యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఈ బోర్డర్ని ఇలా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. లేదు కొంచెం స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే 2 కూడా ఎట్ ఏ టైం పెట్టుకొని కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. సో నేను ఇలా చివరి వరకు అంటే శారీ స్టార్టింగ్ వరకు స్టిచ్ వేసేసుకొని చూపిస్తాను. మొత్తం ఇక్కడ స్టార్టింగ్ వరకు అయితే స్టిచ్ చేసేసానండి. ఈ కొంచెం పార్ట్ అయితే రాలేదు. సో మనకి శారీ అయితే మొత్తం కూడా 5.5 కంటే కూడా ఎక్కువే ఉందన్నమాట. సో అంటే శారీ వచ్చేసి నేను 5 మీటర్స్ తీసుకున్నాను. పళ్ళు పార్ట్ వచ్చేసి నాకు 80 సెంటీమీటర్స్ వరకు ఉంది. సో అందుకనే ఎక్కువే వచ్చిందనమాట. మనం కావాలంటే ఆ పార్ట్ని హ్యాండ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక అలా వదిలేసుకోవచ్చు. కట్టు చెంగులో బార్డర్ లేకపోయినా మనకేమీ కనిపించదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఈ బార్డర్ అనేది మనం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట, అంటే ఇటు సైడ్. అండ్ గోటా పట్టి కూడా నేను పళ్ళు కూడా వేద్దాం అనుకుంటున్నానండి. సో చూపిస్తాను. ఇక్కడ గోటా పట్టి ఈ పళ్ళు కింద ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేసి ఈ బోర్డర్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుని లోపలికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టార్టింగ్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్ వరకు అయితే ఫోల్డ్ చేసి ఇలా అయితే కుట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం పళ్ళు దగ్గర ఈ గోటా పట్టి అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో పళ్ళు చుట్టూ కూడా వేసిస్తానండి. వేసిన తర్వాత పైన బోర్డర్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గోటా పట్టి అనేది ఇలా కింద పెట్టేసుకుని ఇలా మొత్తం పళ్ళు చుట్టూ వేసేసుకుని మనం పైన వైపు కూడా ఇక్కడ పైన సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి.
సో ఇక్కడ వరకు గోటాపట్టి వేసేసిన తర్వాత, అంటే ఇది పళ్ళు వచ్చేసి పైన పార్ట్ అనమాట. సో ఇలా వేసేసాను. వేసిన తర్వాత వచ్చేసి మనం ఈ పైన బోర్డర్ని కూడా చక్కగా ఇలా మెయిన్ శారీ ఫ్యాబ్రిక్ని కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ గోటాపట్టిని ఇలా పైన పెట్టుకుని తర్వాత వచ్చేసి ఈ శారీ బోర్డర్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. నేను ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ వరకు అయితే వేయట్లేదు. మనకి ఫ్రిల్స్ ఎండ్ అయ్యే వరకు మార్క్ చేసుకుని అక్కడి వరకు మాత్రమే ఈ బోర్డర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా అక్కడి వరకు వేసుకున్న తర్వాత మనం ఇందాక చూపించిన విధంగా ఈ పైన బోర్డర్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొకసారి అయితే మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు మనకి శారీ అనేది కంప్లీట్ అయిపోతుంది. శారీ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ నుంచి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది కాబట్టి. సో ఇదనమాట స్టార్టింగ్. పైన వచ్చేసి నేను సన్నగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నానండి. సైడ్ కూడా ఇలా కట్టు చెంగులో స్టిచ్ వేసేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు జిగ్జాగ్ కూడా చేయించుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి ఇక్కడి నుంచి అయితే బోర్డర్ని నేను స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా. గోటాపట్టి కూడా చూడండి, ఇది వచ్చేసి లోపల వైపుకి వేసానమాట. ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీకి వచ్చేసి ఇది పైన పార్ట్లో వేశాను. సో మనం ఇలా 2 స్టైల్స్లో వేసుకోవచ్చు. గోటాపట్టి కూడా మనకు కావాలంటే ఇలా సింపుల్గా వేసుకోవాలి అంటే ఇన్నర్ సైడ్కి వేసుకోవచ్చు అనమాట. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. మనకి ఇదంతా కూడా క్రష్ టైప్ వస్తుందండి, లైట్గా క్రష్ ఉంటుంది. ఇలా ఫాయిల్ ప్రింట్తో వచ్చిందనమాట. అండ్ సెల్ఫ్ చెక్స్ లాగా వచ్చినాయి కాబట్టి మనకి ఇలా లైట్ కలర్ బార్డర్ సింపుల్ది వేసినప్పటికీ కూడా శారీ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు పేస్టల్ కలర్స్ అన్నీ బాగా లైక్ చేస్తున్నారు కాబట్టి ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట శారీ అండ్ కలర్ కాంబినేషన్ అనేది. సో పైన వచ్చేసి బోర్డర్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానండి నేను. అంటే మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే బోర్డర్ని ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ వేసుకున్నాను. రిమైనింగ్ బోర్డర్ అయితే ఉంది, అది బ్లౌజ్కి అయితే యూస్ చేస్తాను. సో ఇలా వస్తుంది కింద వైపు. శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది సింపుల్గా. అండ్ పళ్ళు పార్ట్ చూడండి, ఇలా పళ్ళు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంచేసాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. పళ్ళు చాలా నీట్గా వస్తుందండి, అంటే మనం ఎక్కడ కూడా ఇది అటాచ్ చేసినట్టు కనిపించదు, చాలా నీట్గా వస్తుంది. అండ్ పళ్ళుకి కూడా ఇట్లా గోటాపట్టిని అయితే యాడ్ చేసేసాను మొత్తం అన్ని సైడ్స్. సో కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను మధ్యలో ఇది ఉంది కదా, దీన్ని అయితే బ్లౌజ్గా అయితే స్టిచ్ చేయించుకుంటాను. అండ్ బార్డర్ పార్ట్ కూడా మిగిలింది. సో ఈ బార్డర్ని మనకి నచ్చినట్టు హ్యాండ్స్కి లేదా నెక్కి కూడా వేయించుకోవచ్చు, చిన్న బార్డర్ కాబట్టి. సో నెక్కి వేయించుకోవచ్చు. అండ్ గోటాపట్టికి కూడా యాడ్ చేసుకుని మనకి నచ్చిన ప్యాటర్న్లో మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇంకొకటి అండి, ఇది వచ్చేసి నాకు పన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేశాను. ఇది వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ఉందన్నమాట. ఇదేంటంటే మనకు కావాలి అంటే ఇక్కడ రఫల్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇది నాకు 10 మీటర్స్ వచ్చిందండి, అంటే పైన వైపు క్రింది వైపు 2 వైపులా కలిపి నాకు 10 మీటర్స్ పైనే వచ్చింది ఇది. సో మనం ఏంటంటే రఫల్స్ లాగా ఈ శారీకైనా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే వేరే దానికి దేనికైనా సరే మనం ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకోవచ్చు. మనం డిజైన్ చేసుకుంటే ఏంటంటే ఏ ఫ్యాబ్రిక్ని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను చెప్పాలి అంటే ఇది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీకు ఇది ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తాను అన్నాను అంటే స్టార్టింగ్ వచ్చేసి అంతా కూడా బాగుందండి, ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగుంది, అంటే మరకలు ఎక్కడ అవ్వలేదన్నమాట. సో ఈ స్టార్టింగ్ పార్ట్ అంతా కూడా మా అమ్మాయికి హాఫ్ శారీ లాగా అయితే వేస్తానండి, అంటే లేస్ గోల్డ్ కలర్ లేస్ వేస్తే చక్కగా హాఫ్ శారీ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగుంది. 3 మీటర్స్ పైన వరకు అయితే చాలా బాగుందండి. సో ఇక్కడనైతే మరకలు అనేది కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి, చిన్న మరకలు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దదన్నమాట. సో ఈ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నేను బ్లౌజ్గా యూస్ చేస్తాను. స్టార్టింగ్ పార్ట్ అంతా కూడా మా అమ్మాయికి హాఫ్ శారీ లాగా ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేసినప్పుడు అది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో చూసారు కదండి శారీ మోడిఫికేషన్ అయిన తర్వాత ఎలా ఉంది అని. మీకు ఓల్డ్ శారీని అయితే మొత్తం కూడా చూపించాను వీడియోలో, ఎందుకంటే ఆ శారీ అక్కడక్కడ మరకలైనవి అనమాట. హాఫ్ వైట్ శారీ కాబట్టి ఆ మరకలు కనిపిస్తాయి కాబట్టి అక్కడ వరకు తీసేసి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నేను యూస్ చేస్తున్నానండి. బోర్డరు పళ్ళుని ఇప్పుడు యూస్ చేశాను. అండ్ రిమైనింగ్ పార్ట్ ఏంటంటే మా అమ్మాయికి హాఫ్ శారీ లాగా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఈ శారీ మీదకి బ్లౌజ్లోగా కూడా స్టిచ్ చేయించుకుంటాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ శారీని కూడా మీకు కట్టుకుని అయితే నేను చూపిస్తానండి, ఎందుకంటే శారీ మోడిఫికేషన్ చేసిన తర్వాత మనకి కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో కూడా ఐడియా వస్తుంది కదా. సో డెఫినెట్గా నేను ఆ శారీ కూడా కట్టుకొని చూపిస్తాను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి
ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఈరోజు నేను మోడిఫికేషన్ చేసిన ఈ శారీ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.